అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అబ్రహాము ప్రతిదీ దేవుని దగ్గర, అయ్యా నాకు ఈరోజు సెలవు, అయ్యా నేనేం చేయాలా, ఏ ప్రాంతం వెళ్ళాలయ్యా అని చెప్పి ప్రతిదీ కూడా దేవుడి దగ్గర అబ్రహాము ప్రార్థిస్తాడు. అబ్రహాముకి దేవునికి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఉండటం వల్ల లోతు అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అబ్రహాము ప్రతిదీ దేవుని దగ్గర, అయ్యా నాకు ఈరోజు సెలవు, అయ్యా నేనేం చేయాలా, ఏ ప్రాంతం వెళ్ళాలయ్యా అని చెప్పి ప్రతిదీ కూడా దేవుడి దగ్గర అబ్రహాము ప్రార్థిస్తాడు. అబ్రహాముకి దేవునికి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఉండటం వల్ల లోతు అబ్రహాం పక్కన ఉండటం వల్ల లోతు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలంటే మనం ఎవరి పక్కన ఉండాలి, ఎవరి పక్కన ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరు నమ్ముకోవాలి, ఎవరు తోడుగా మనకు కావాలని మనం కోరుకోవాలంటే అది దేవుడికి సంబంధించిందే కోరుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన మనుషులతో నువ్వు సహవాసం చేసావనుకో నీ జీవితం పతనం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే సేవకునికి విరోధమైన వ్యక్తులతో పరిచయంగా నువ్వు ఉన్నావు